ఎప్పుడైతే నమ్మకంతో పరిగెత్తుతుందో ఆయన దూరం ఉండే కొండ మీద నుండి చూసి తన దగ్గర గ్యాస్ ని అమ్మగారు వస్తున్నారు, ఏ కాలంలో ఏ వస్తుందో వెళ్ళి తీర్చుకో, కనబడిపో, సహాయం చేయకు అంటే ఆమె నువ్వు కాదు డైవిషన్ దగ్గరికి వెళతానని వెళ్ళి నేను కొడుకుని అడగలేదు, నువ్వే ఇచ్చావు, ఈరోజు పరిస్థితిలో ఉన్నాడు అనగానే ఆయన వచ్చేసి ఆయన మనసు మీద పట్టుకుని పెట్టి ప్రార్థన చేసి తన చేతిలో చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ 3 సార్లు తప్పి సజీవంగా లేచిన బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి ప్రార్థన మరణ పడుగులో నుంచి తిరిగి సజీవంగా నిలబెట్టింది. ఆనాడు ఈరోజు కూడా మన అయ్యగారు ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రతి కుటుంబము కట్టబడుతుంది, ప్రతి వ్యాధి తొలగిపోతుంది, మన జీవితాల్లో గొప్ప వెలుగు వస్తుంది. అది నేనేమంటానంటే నాకు స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ముందు నా పాపాలు క్షమించబడాలి. నాకు కావాల్సింది శరీర స్వస్థత కాదు, ఆత్మకు స్వస్థత నాకు ఎప్పుడైతే ఇస్తావో శరీరంలో ఆటోమేటిక్ గా స్వస్థత జరిగిపోతుంది. నా తప్పిదములు, నా పాపములు, నా అపరాధములు క్షమించబడినప్పుడే ఆటోమేటిక్ గా నాకు స్వస్థత వస్తుంది. దేవుని కృపను నేను ఎప్పుడు కూడా హల్లెలూయా. అందుకని ప్రభు ఎక్కడ చెప్పినా కూడా నీ తప్పిదములు, నీ పాపములు క్షమించబడ్డాయి అని మనకు చెప్తాడు. అదిగా శరీరాశ జీవము డబ్బు కలిగి ఏదో విధంగా సాధారణ చోటిస్తూనే ఉంటాం. వాటి దాని కృష్ణాన్ని మొదట విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తనకు ఇష్టమైనదిగా ఉంటుంది. దానిలో విడిపిస్తాడు. ఆల్రెడీ ఈ శరీరంలో ఏ రుగ్మతలు ఉన్నా అవన్నీ తీసేయడానికి మన మధ్యలో ఆయన నిశ్చయముగా ఇప్పుడు ఉన్నారు.